హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు, ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయిందండి. అయితే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇక ఇంట్లో మా పిల్లలు కూడా ఉండి వాళ్ళ అల్లరికి నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం అస్సలు కుదరలేదు. సో ఇంక ఇప్పుడు ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అమ్మయ్య అనుకుని ఇంక ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. జనరల్గా మన ఛానల్లో కిడ్స్ స్టోరీస్ చెప్తూ ఉంటాను. అంటే పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ లాగా చిన్న చిన్ని కథలుగా చెప్తూ ఉంటాను అనమాట. మా పిల్లలకి కూడా ఆ స్టోరీస్ చాలా బాగా నచ్చుతాయి. సో మీ అందరికి కూడా ఆ స్టోరీస్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీ స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న స్టోరీ పేరు పిరికి ఉడత. ఈ స్టోరీ అంతా ఒక ఉడతదనమాట. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఉడత ఉండేది. ఆ ఉడత చాలా పిరికిది. చిన్న చిన్న జంతువుల్ని చూసినా కూడా అది భయంగా వెళ్ళి దాక్కుంటూ ఉండేదన్నమాట. అందుకని చుట్టుపక్కల జంతువులన్నీ ఉడతను చూసి చాలా వెక్కిరిస్తూ ఉండేవి. ఈ ఉడతకేమో చాలా బాధేసింది. అయితే కాకి చాలా తెలివైన పక్షి అని చెప్పి ఈ ఉడత ఎక్కడో విన్నది. అందుకని కాకి దగ్గరికి వెళ్ళి తన బాధ అంతా చెప్పుకుంది. కాకి అంతా విని, అయితే నేను నీకు ఒక టెక్నిక్ చెప్తాను, నువ్వు గనక దాన్ని ఫాలో అయ్యావంటే ఇంకే జంతువులు నిన్ను వెక్కిరించవు అని చెప్పి ఇలా చెప్పింది. నీకన్నా చిన్న జంతువులైతే వాటితో ప్రేమగా ఉండు, నీతో సమానమైన జంతువులైతే వాటితో ఫ్రెండ్లీగా ఉండు, నీకన్నా పెద్ద జంతువులైతే వాటి పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించు, నీ వల్ల అయినా చిన్న చిన్న సహాయాలు ఏమైనా ఉంటా వాటికి చేసి పెట్టు. అప్పుడు నిన్ను ఏ జంతువులు ఇంకా వెక్కిరించవు, నిన్ను చాలా ప్రేమగా అభిమానిస్తాయి అని చెప్పి కాకి చెప్పింది. అప్పుడు ఉడత ఇదంతా విని చాలా ఆనందంగా కాకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది అనమాట. దారిలో దానికి ఒక రామచిలక కనపడింది. జనరల్ గా రామచిలక రెప్పల చప్పుడు వింటేనే ఈ ఉడత భయపడి వెళ్ళి దాక్కుంటూ ఉండేది. అలాంటిది ఇప్పుడు చాలా ధైర్యంగా రామచిలకను చూసి మిత్రమా బాగున్నావా అని చెప్పి పలకరించింది. రామచిలక చాలా షాక్ అయ్యి చూసి ఉడతని బాగున్నాను అని చెప్పి సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఉడతల నడుస్తూ ఉండగా తనకి దాహం వేసి దగ్గరలో ఉన్న మడుగు దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతుంది అనమాట. అందులో కొన్ని తాబేళ్లు కనపడ్డాయి. వాటిని చూసి నేను రోజు ఇక్కడికే వాటర్ తాగడానికి వస్తూ ఉంటాను, ఇక నుండి మనందరం ఫ్రెండ్స్ గా ఉందామా అని చెప్పి ఆ తాబేళ్ళని అడుగుతుంది. ఆ తాబేళ్లు కూడా సరే అని అంటాయి. ఇవి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక చిరుతపులి వాటర్ తాగడానికి ఆ మడుగు దగ్గరికే వస్తుంది. చిరుతపులిని చూడగానే తాబేళ్లన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఉడత మాత్రం చిరుతపులిని చూసి, పులిబావా నీకు ఒక విషయం తెలుసా, నేను ఈ మధ్య ఎవ్వరికి భయపడట్లేదు అని చెప్పి చెప్పింది. దాంతో పులి ఉడతను చూసి, నన్ను చూసి కూడా నీకు భయం వేయట్లేదా అని చెప్పి అడుగుతుంది. ఉడత, లేదు నేను ఈ మధ్య ఎవ్వరి చూసి భయపడలేదు అని చెప్పి చెప్పేసరికి ఈ చిరుతపులికి చిర్రెత్తుకొచ్చి వెళ్తూ వెళ్తూ తన కాలుతో ఈ ఉడతని మడుగులోకి ఇలా నెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. అయితే తాబేళ్లు కష్టపడి ఈ ఉడతని వాటర్లోంచి బయటకు తీసుకొస్తే ఈ ఉడత అప్పుడు అయోమయంగా చూస్తుంది అనమాట. ఆ ఉడతని చూసి ఆ తాబేళ్లలో ఒక ముసలి తాబేలు ఉంటుంది. ముసలి తాబేలు ఉడతతో ఇలా చెప్పింది, మనం ఎవ్వరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఆ మాట నిజమే. అయితే మరీ ఇలా ఇంత అజాగ్రత్తగా కూడా ఉండకూడదు, మన హద్దులు దాటి ప్రవర్తిస్తే మనకి ఇలానే కష్టాలు ఎదురవుతాయి, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ తాబేలు చెప్పింది ఉడతకి. అప్పుడు ఉడతకి అర్థమైంది తను చేసిన తప్పేంటో. అర్థమయ్యి ఇక నుండి తను ఏ జంతువులతో ఎలా బిహేవ్ చేయాలో దానికి బాగా అర్థమైందనమాట. అప్పటి నుండి ఆ ఉడత అడవిలో చాలా హాయిగా కాలం గడిపింది. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికి ఎలా అనిపించింది? ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ స్టోరీ కనుక చెప్పండి, వాళ్ళందరికీ నచ్చిందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.